మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రవళిక వెంకట్రావుని పిలిచి మందు బాటలు ఇస్తూ ఉంటుంది. మీరు ఎలాంటి మందు పెడితే అలాంటి మందు తాగి ఆరోగ్యం పాడు చేసుకోవద్దన్నయ్య. మీకు ఇక మీదట ఎప్పుడు మందు కావాలన్నా మా ఇంటికి వచ్చేయండి, ఫుల్ బాటిల్ తీసుకువెళ్తూ ఉండండి అని ప్రవళిక అంటుంది. అబ్బో, ఆ దేవుడు నాకు మందించి మంచి చెల్లిని పంపించాడనమాట. థ్యాంక్ యూ సో మచ్ చెల్లెమ్మ అని సంతోషంగా వెంకట్రావు మందు బాటలు తీసుకుంటూ ఉంటాడు. ప్రవళిక కార్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నాన్న ఎవరు నాన్న అని సీను అడుగుతూ ఉంటాడు. రఘురామ్ క్లాస్మేట్ అని జరిగిందంతా కూడా వెంకట్రావు చెప్తూ ఉంటాడు సీనుకి. ఏంటి పైగా ఆడ మనిషి, మామయ్యకి చదువుతున్న రోజుల్లో క్లాస్మేటు, ఇప్పుడు ఇంతకాలం తర్వాత ఇలా వచ్చి ఇలా హెల్ప్ చేస్తుంది, ఇంటినంతా కూడా ఫర్నిచర్తో నింపింది అంటే అసలు ఎందుకు ఈవిడ ఇవన్నీ చేస్తుంది అన్న దాని గురించి ఆలోచించాలి కదా. దీని వెనుక ఏం ఆశించి ఈవిడ ఇలా చేస్తుంది అని సీను ఆలోచిస్తుంటాడు. అవన్నీ నాకెందుకురా, నాకైతే మందు బాటలు దొరికింది అని వెంకట్రావు చెప్తాడు. ఇక ఆద్య రామలక్ష్మితో మాట్లాడడానికి బామ్మ వాళ్ళ ఇంటికి వస్తుంది. నేరుగా అడుగు లోపల పెట్టబోతుంటుంది. ఆగవే అని బామ్మ ఇక కోప్పడుతుంది. అప్పుడే పద్మ అక్కడికి వస్తుంది. రామలక్ష్మికి అన్నం ప్లేట్ ఇచ్చుంటుంది. అన్నం తినబోతూ రామలక్ష్మి, ఇదేమైనా నీ తాతగారి ఇల్లు అనుకుంటున్నావా, నేరుగా లోపలికి వచ్చేస్తున్నావు, అసలు నీకు ఎందుకు వచ్చావే, ఏం పని నీకు ఇక్కడికి, వెళ్ళిపోవే అని బామ్మ కోప్పడుతుంటే, అది కాదు నానమ్మ, నేను రామతో మాట్లాడడానికి వచ్చాను అని ఆద్య గుమ్మం బయట నిలబడి మాట్లాడుతూ ఉంటుంది. ఎవరే నీకు నానమ్మ, వరుసలు కలిపి పిలుస్తున్నావు, ఇక్కడ నీకు సంబంధించిన వాళ్ళు ఎవరూ లేరు, వెళ్ళిపో అని పద్మ కోప్పడుతుంది. అవును, అసలు నీకు ఈ ఇంట్లో అడుగు పెట్టే హక్కే లేదు అని పార్వతి కూడా చెప్తుంది. అది కాదు పిన్ని అని ఆద్య మాట్లాడుతూ ఉంటుంది. ఎవరే నీకు పిన్ని, అసలు నువ్వు వరుసలు కలుపుతూ నన్ను పిన్ని అని అసలు పిలవకు, అసలు నేను చూస్తుంటేనే నాకు మండిపోతుంది. నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టావు అంటే మా ఈ ఇల్లు కూడా లేకుండా అయిపోతుంది, నీది ముందే దరిద్ర పాదం అని పార్వతి చెప్తుంది. అవును, నువ్వు ఇంట్లోకి వచ్చావు అంటే మళ్ళీ ఈ ఇంట్లో నుంచి కూడా మమ్మల్ని అందరినీ గెంటేస్తావు, ఇప్పుడు ఆ ఇంట్లో నుంచి గెంటిని సరిపోదా, ఇప్పుడు మళ్ళీ ఇంట్లోకి వచ్చి మళ్ళీ ఇక్కడి నుంచి కూడా మమ్మల్ని గెంటేయాలనుకుంటున్నావా, వెళ్ళిపోవే అని పద్మ కోప్పడుతుంది. అవును, నీది దరిద్రపు పాదం, అసలు నువ్వు మంచిదానివే కాదు, వెళ్ళిపో అని పద్మ కూడా కోప్పడితే, అది కాదు అత్తయ్య అని ఆద్య ఏదో చెప్పబోతూ బాధపడుతూ ఉంటుంది. ఎవరే నీకు అత్తయ్య, అసలు మా తల్లి కొడుకుల మధ్య నువ్వు చిచ్చు పెట్టావు, నా కొడుకుని నాకు కాకుండా చేసావు, మా అన్నయ్య గుండెలు పగిలేలా చేసావు, ఇంకా ఏం చేద్దామని నువ్వు ఇలా వచ్చావు అని పద్మ తిడుతూ ఉంటుంది. రామలక్ష్మి ఇవన్నీ వింటూ తను మాత్రం కోపంగా ఆద్యపై కోపంగా అన్నం తింటూ ఉంటుంది. నీ పాపిష్టి కళ్ళు ఇప్పుడు ఈ ఇంటిపై కూడా పడ్డాయి అంటే ఇక మేము నాశనం అయిపోతాం, కాబట్టి నీకు ఈ ఇంట్లో స్థానం లేదు, నువ్వు ఇంట్లో ఎవరితోనో మాట్లాడాల్సిన అవసరం లేదు, వెళ్ళు అని పద్మ అంటుంది. ఏంటి చెప్తుంటే నీకు అర్థం కావడం లేదా, వెళ్ళు అని పార్వతి ఆద్యని తోసేస్తుంది. లేదు, నేను రామాతో మాట్లాడే తీరుతాను, మాట్లాడే వెళ్ళాలి అని ఆద్య చెప్తూ ఉంటే, నిన్ను ఒక్కసారి రామాతో మాట్లాడే వరకు ఇక్కడి నుంచి వెళ్ళను అని ఆద్య చెప్తుంది. వస్తే ఎందుకే నువ్వు మా మీద ఇలా పగబట్టావు, అది పొద్దుటి నుంచి ఒక్క మెతుకు కూడా ముట్టుకోలేదు, ఇప్పుడే అన్నం తినడానికి కూర్చుంది, నువ్వు మళ్ళీ ఇలా దాపురించావు, నీకు ఎన్నిసార్లు చెప్పాలి అని బామ్మ తిడుతుంది. మీకు ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు అర్థం కావడం లేదు, నేను మంచిగా మాట్లాడడానికి వస్తే మీరెందుకు అపార్థం చేసుకుంటున్నారు, మీరు నన్ను అర్థం చేసుకోకపోయినా నేనేంటో రామలక్ష్మికి తెలుసు, నన్ను అర్థం చేసుకుంటుంది, నన్ను ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో నేను రామాకి చెప్పాలి, రామాతో మాట్లాడాలి అని ఆద్య చెప్తుంది. అమ్మ ఎందుకే దీంతో మాటలు, దాని మొహం చూసినా నష్టమే మనకు, తలుపులు వేసేయి అదే వెళ్ళిపోతుంది అని పద్మ అంటుంది. వెళ్ళవే వెళ్ళు అని బామ్మ ఇక పార్వతి ఇద్దరు కూడా తలుపులు మూసేస్తారు. రామలక్ష్మి అన్నం తిని చీకడుక్కొని ప్లేట్ అక్కడికి పెట్టేసి లోపలికి వెళ్ళిపోతుంది. ఆద్య తలుపు దగ్గరే అలాగే నిలబడి ఉంటుంది. పార్వతి డోర్ ఓపెన్ చేస్తుంది. వదిన ఇలారా, ఇది రాత్రి నుంచి పొద్దున అయ్యే వరకు కూడా వెళ్ళేలా కనిపించడం లేదు, చూడు ఎలా నిలబడి ఉందో అని చూపిస్తూ ఉంటుంది. వెంటనే పద్మ రామలక్ష్మి అన్నం తిన్న ప్లేట్లో కడిగిన నీళ్ళను ఆ ఎంగిల్ నీళ్ళని ఆద్య మొహంపై విసిరి కొడుతుంది. ఇది చేశానంటే ఇంకెప్పుడు ఇది ఈ మొహం కూడా చూపించదు, ఈ ఇంటి వైపు చూడదు, ఆద్య కళ్ళు మండుతూ ఉంటాయి. ఆద్య కళ్ళను చూసుకుంటూ ఉంటుంది. అప్పుడే పద్మ పార్వతి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడే రామలక్ష్మి ఆద్య ఇంకా వెళ్ళలేదా అని గుమ్మం దగ్గరికి వస్తుంది. నిల్చొని ఆద్యని చూస్తూ ఉంటుంది. మీద పడిన ఎంగిల్ నీళ్ళని ఆద్య చాలా బాధపడుతూ తుడుచుకుంటుంటుంది. రామలక్ష్మి కోపంగా ఆద్య దగ్గరికి వస్తుంది. ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్తుంటే అర్థం కావడం లేదా నీకు అని రామలక్ష్మి అడుగుతూ ఉంటుంది. అర్థమైంది రామ, బాగా అర్థమైంది, నువ్వు ఇంత బాగా అర్థమయ్యేలా చెప్తే అర్థం కాకుండా ఎలా ఉంటుంది, వాళ్ళు అలా అపార్థం చేసుకోవడంలో అర్థం ఉంది, కానీ నువ్వు కూడా నన్ను ఎలా అపార్థం చేసుకోవడంలో చాలా అసహ్యంగా ఉంది,
అని ఆద్య చెప్తుంది. ఇన్ని నీతులు తెలిసిన నువ్వు ఎందుకే పాటించడం లేదు? మా నాన్న కూడా నిన్ను కన్న కూతురులాగా చూసుకున్నారు కదా, నా కుటుంబం కూడా నిన్ను అక్కున చేర్చుకుంది కదా, మరి నువ్వెందుకు విశ్వాసం చూపించకుండా ఇలా విషం చిమ్మావు అని రామలక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఆ ఉద్దేశం నాకు ఎప్పుడూ లేదు రామా. నువ్వు నన్ను అపార్థం చేసుకున్నా సరే, నువ్వు నన్ను చంప పగలగొట్టినా సరే, నీ కాళ్ళు పట్టుకునైనా నీకు అర్థమయ్యేలా చెప్దామని నేను ఇక్కడికి వచ్చాను. కాళ్ళు పట్టుకుని బతిమలాడి అయినా సరే అపార్థాలు తొలగిపోయేలా చేద్దామని వస్తే నువ్వు నాకు బాగా బుద్ధి చెప్పావు కదా, కానీ ఇప్పుడు నేను మనసు మార్చుకున్నాను. ఈ ఆజ్య ఏంటో నీకు నేను చూపిస్తాను అని ఆజ్య వార్నింగ్ ఇస్తూ వేలు పెట్టి చూపిస్తూ ఉంటుంది. నేను కూడా చెప్తున్నాను విను అని రామలక్ష్మి కూడా చిటికెలు వేస్తూ, ఈ రామలక్ష్మి అంటే ఏంటో చూపిస్తాను. నా ఆస్తి అని మా అందరినీ కూడా ఆ ఇంట్లో నుంచి గెంటేసావు కదా, నా ఆస్తి అని నువ్వు ఆ ఇంట్లో ఉంటున్నావు కదా, అదే ఆస్తిని నేను లాగేసుకొని నువ్వు అమెరికా పారిపోయేలా చేస్తాను. ఈ అయోధ్యలంగా రామలక్ష్మి అంటే ఏంటో నీకు చూపిస్తాను అని నువ్వు పారిపోయేలా చేస్తాను అని రామలక్ష్మి ఛాలెంజ్ చేస్తుంది. నేను కనుక అలా చేయకపోతే నా పేరు అయోధ్యలంగా రామలక్ష్మినే కాదు అని రామలక్ష్మి చెప్తుంది. ఇక నుంచి నా పేరు కూడా నీ గుండె చప్పుడు కంటే ఎక్కువగా వినపడేలా చేస్తాను, నువ్వు గుర్తుపెట్టుకో అని ఆద్య కూడా అంటుంది. ఆ ఇంట్లో నుండి నన్ను అమెరికా పారిపోయేలా చేయటం కాదు, కాంపౌండ్ గేటు కూడా దాటించలేవు, చూస్తూ ఉండు అని ఆద్య ఇక కోపంగా చెప్తూ ఉంటుంది. చూసుకుందాం అని ఇద్దరు కూడా ఛాలెంజ్ చేసుకుంటారు. ఇక ఆద్య చాలా బాధపడుతూ ఇంటికి వస్తుంది. బావ దగ్గర చన్నీళ్ళతో స్నానం చేస్తుంది. నేరుగా వాళ్ళ అమ్మ ఫోటో దగ్గరికి వస్తుంది. నిల్చొని, చూసావామమ్మ, రామలక్ష్మిని నేను ఎప్పుడైనా పెద్దమ్మ కూతురుగా అనుకున్నానా? నా సొంత చెల్లిలాగానే భావించాను కదా, కానీ చూసావా రామలక్ష్మి నన్ను ఎలా అపార్థం చేసుకుందో. నేను రామలక్ష్మితో మాట్లాడదామని వెళ్తే నాకు ఇచ్చిన వాళ్ళు బహుమతి ఏంటో తెలుసామమ్మ? ఎంగిలి నీళ్ళు నా మొహంపై కొట్టారు మమ్మ, కొట్టారు. నాకు ఎంత బాధేస్తుంది మమ్మ, చూడు మమ్మ ఎలా చేస్తుందో అని ఆద్య ఇక బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇదంతా కూడా ఫోటోలో ఉన్న వాళ్ళ అమ్మతో చెప్తూ ఉంటుంది. నేను రామలక్ష్మి కాళ్ళు పట్టుకొని బతిమలాడైనా సరే అపార్థాలని తొలగించాలని వెళ్తే చూసావమ్మమ్మ అని ఆద్య అయితే బాధపడుతూ ఉంటుంది.